లోన్లతారు బయటపడ్డారు. ఇది మన యొక్క పూర్వీకులు చెప్పినటువంటి సామెత. అంటే బయటికి బాహాటంగా మాట్లాడుతూ ఉంటారు, లోపల మాత్రం వాళ్ళ యొక్క ఆలోచనలు వేరేగా ఉంటాయి. దీనికి ఒక మహానుభావుడు ఒక శ్లోకం కూడా రాశారు. ఏంటి? మేడి పండు చూడు మేలమై ఉండెను, పొట్ట ఉప్పు చూడు పురుగులుండును, పిరికివాని మదిలు భింకమేలాగిన విశ్వదాభిరామ వినరా హిందువా అనేటటువంటి శ్లోకం చూస్తే అచ్చంగా మీకు ఒక ఆమె పేద కార్యకర్త అని చెప్పేసి దేశాల్లో విదేశాల్లో కూడా తిరుగుతూ ఉంటుంది. చూడడానికి కొందరపు బొమ్మలా ఉంటుంది, కానీ ఆవిడ చెప్పేవన్నీ కూడా జంతువులు చంపకండి అని చెప్పి ముసలి కన్నీళ్ళు కాలుస్తూ తిరుగుతూ ఉంటుంది. వీటి గురించి ఈ మధ్య మనం ఆన్లైన్లో అంటే ఎక్స్పెషల్లీ ఏదైతే బాగా ఫ్యాక్ట్ ఎక్కువగా ఉండేటటువంటి గూగుల్ ఏదైతే ఉందో గూగుల్లో చూస్తే ఏమవుతుందంటే అమ్మగారి పాపం ఈవిడ చేసే పని ఏదైతే ఉందో ఈవిడ మొన్న ఏదైతే ముస్లిం పండుగ జరిగిందో ఈ రంజాన్ పండుగకి జరిగినటువంటి సందర్భంలో ఆవిడకి చక్కగా ఆవిడ ఆ యొక్క ఆవు మాంసంలో మసాలాలు వేసి వండుకుంటారు. ఇలాంటి వాళ్ళని చెప్పెట్టు కొడితే ఎంత అందంగా కనిపిస్తారో ఒక్కసారి హిందూ బంధువులందరూ కూడా ఆలోచించండి. ఇలాంటి మోసగాళ్ళు సమాజంలోనే మన మధ్యన ఉంటూ మనతోనే తిరుగుతూ ఉంటారు. వాళ్ళు చెప్పేదంతా కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళ చేతల్లోకి వచ్చేసరికల్లా ఎటువంటి ఆచరణ అనేది ఉండదు. కాబట్టి ఇట్లాంటి దిక్కుమాల బొమ్మలు ఏవైతే వస్తూ ఉంటాయో ఊర్లంతా కానీ లేదు ఉపన్యాసాలు చెప్పడానికి లేదు సమాజంలో నేను పేట కార్యకర్తని నేను సామాజిక కార్యకర్తని చెప్పుకుంటూ ఉంటారో ఇట్లాంటి దిక్కుమాల బొమ్మల యొక్క మాటలు నమ్మి మీరు మోసపోకండి. ఇదంతా హిందుత్వాన్ని మోసం చేయడానికి, హిందుత్వాన్ని నాశనం చేయడానికి, హిందువుల్ని సర్వనాశనం చేయడానికి రకరకాలైనటువంటి వేషాల్లో వస్తున్నటువంటి ఈ యొక్క ఎవరైతే ఉన్నారో డియా మేరజా, ఈ దిక్కుమాల పేరు కూడా డియా మేరజా, ఈ పేరు కూడా అర్థమైనటువంటి పేర్లతో వస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళ పట్ల హిందువులందరూ కూడా ముఖ్యంగా భారతీయులందరూ కూడా జాగ్రత్త వహించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ భారత్ మాతాకి జై.